సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 5. ఓకే, సో గైస్ లాస్ట్ ఎపిసోడ్లో వచ్చరికి అంటే మనమైతే ఫైనల్లీ నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చరికి అంటే అక్కడైతే చాలా పెద్ద యుద్ధం అయితే చేసాం గైస్, స్కెల్టర్స్తో అండ్ నెక్స్ట్ బ్లేజులతో. సో బ్యాటిల్స్కి ఏంటంటే చాలా కామెడీగా జరిగిందనమాట. ఓకేనా, కానీ ఈసారి ఎపిసోడ్లో వచ్చరికి ఏంటంటే మనమైతే ఫైనల్లీ విలేజెస్ అందరినీ వచ్చరికి ఏంటంటే ఒక ఫెన్సింగ్లో అయితే పెట్టి వాళ్ళని జాంబీ విలేజెస్ కింద మార్చే తర్వాత మళ్ళీ వాళ్ళని క్యూర్ చేస్తాను అనమాట. ఎందుకంటే అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క విలేజ్ ట్రేడ్స్ అని అయితే రేట్లు తగ్గుతాయి అనమాట. సో అందుకు వచ్చరికి ఏంటంటే ఆ విధంగా అయితే చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చరికి అంటే వాళ్ళైతే ఒక ఫెన్సింగ్లో పెట్టి వాళ్ళతో ట్రేడింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఓకేనా, సో గైస్ ఈ టాస్క్ వచ్చరికి అంటే కొంచెం కష్టంగా అయితే ఉండబోతుంది, కానీ మనం కన్ఫామ్గా చేసే తీరుతాం. ఓకే, సో ఇప్పుడు లేచుకున్నా వెళ్ళిపోదాం. ఆల్ రైట్ గైస్, సో మొత్తానికి వచ్చాకంటే ఇప్పుడైతే నేను ఒక నలుగురు వేజెస్ని ఆల్రెడీ నా యొక్క హౌస్ దగ్గర అయితే ఫెన్సింగ్లో అయితే పెట్టాను అనమాట. కానీ వాళ్ళకి మళ్ళీ ఇంకో సెపరేట్ ఫెన్సింగ్ అయితే కట్టబోతున్నాను. ఓకే నేను, ఎందుకంటే వీళ్ళతో ఇప్పుడు ట్రైనింగ్ అయితే చేయాలి. ఓకే, సో ఫెన్సింగ్ వచ్చేకంటే నేను ఈ ఏరియాలో కట్టడం బెటరా, కొంచెం పెద్ద ఏరియా చూసుకోవడం బెటర్ అనుకుంటా నాకు తెలిసి. పెద్ద ఏరియాస్ అంటే మన హౌస్ చుట్టూరు పెద్ద ఏరియాస్ అంటే మరి ఏం లేవు, మరి అంతే అక్కడే కట్టాలి. అంటే ఇటు సైడ్ అని ఉంది ఏరియా, చూద్దాం కానీ ఏరియా ఉందేమో మరి. ఇక్కడ నాకు తెలిసి ప్రకారం అయితే ఇక్కడైతే పెద్ద ఏరియాస్ ఏం లేవు ఇక్కడ. అంతేగా అక్కడ మన హౌస్ పక్కన చిన్న ఏరియా ఉంది కదా, దాన్నే కొంచెం అక్కడే కట్టడం అంతే. మనకు ముందు ఏదో ఆప్షన్ మించి మనకు పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. ఓకేనా, నాకు యాక్చువల్గా ఏంటంటే అక్కడ పక్కన కొండ ఉంది, ఆ కొండ మీద చూడడం జాంబీ దూకు లోపలికి వచ్చాయంటే మన పని ఎంత అయిపోయినట్టే. కానీ ఏం చేస్తాం. ఓకే, సో వచ్చాకంటే ఆల్రెడీ వచ్చాకంటే మొత్తం అయితే నా డైమండ్ ఆర్మర్ క్రాఫ్టింగ్ చేసుకుని, సో నా దగ్గర ఎన్సెట్మెంట్ టేబుల్ ఉంది కదా, ఎన్సెట్మెంట్ టేబుల్తోనే అయ్యో ప్రొటెక్షన్ 1 ప్రొటెక్షన్ 2 చిన్న ఎన్సెట్మెంట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. కానీ త్వరలో ఏంటంటే వచ్చాకంటే ప్రొటెక్షన్ 4 అంటే ఎన్సెట్మెంట్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఓకేనా, యా ఓకే, మొత్తం ఇప్పుడు చెట్లు వుడ్ అంతా మనమైతే కొడేద్దాం. ఓకే ఓకే, సో మొత్తానికి వచ్చాకంటే మనకైతే కొంచెం వుడ్ అయితే దొరికిందనమాట. ఇప్పుడు వచ్చరికి ఏంటంటే చూద్దాం మనకి ఎంత వుడ్ దొరికిందో. ఓకే, నేనైతే ప్రస్తుతంగా అయితే ఒక 5 టీస్ అలా కట్ చేశాను. ఓకే, 20 వుడ్ అయితే దొరికింది. ఓకే, బాగానే ఉంది. ఓకే, మనకి ఎలాగో మన యొక్క హౌస్లో ఎలాగో నాకు తెలిసి కొంచెం వుడ్ పెట్టాను నేను. ఓకే, చూస్తా కేసు ఎంత వుడ్ ఉందో నేను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది కేసు ఒక అప్రాక్సిమేట్ ఒక 20 వుడ్ అయితే ఉంటుంది మన హౌస్లో. ఎంత పెట్టాను నేను వుడ్? యా 20 మొత్తానికి 40 వుడ్ అయితే ఉందన్నమాట. ఫెన్సింగ్ కూడా ఆల్రెడీ కొంచెం ఫెన్సింగ్ అయితే ఉంది, లోపల ఒక ఫెన్సింగ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు వచ్చరికంటే మనం దీన్ని వుడ్ ప్లాంక్స్కి అయితే కన్వర్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, సో దీన్ని వుడ్ ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత సో మనం వచ్చరికంటే స్టిక్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ ఇంకో 3 ఎక్స్ట్రా డైమండ్స్ కూడా అయితే ఉన్నాయి కేసు మొత్తానికి. సో దీని తర్వాత ఇంకా రిపేరింగ్ కట్టాలంటివి అంటే చేద్దాం. ఓకే, వాటిని సేవ్ చేద్దాం. ఓకే తర్వాతకి. ఓకే, ఇప్పుడు మనం వచ్చరికంటే స్టిక్స్ అయితే చేసుకుందాం. ఓకే, 2 స్టాక్స్ అవుతాయా? 1 స్టాక్ అయింది. ఓకే, అయినా ఏం పర్లేదు. ఓకే గైస్, మొత్తానికి ఇప్పుడు మనం వచ్చరికి ఏంటంటే ఒక ఫెన్సింగ్ చేయాలి. ఓకే, ఫెన్సింగ్ ఎన్నో అవుతాయి? 96 అయితే అవుతాయి. ఓకే, మనకు వచ్చేకంటే ఒక 50 ఫెన్స్ అలా కావాలన్నమాట మనకి. ఓకే, సో చూద్దాం ఎన్నో అవుతాయి. ఓకే, 55 అయితే వచ్చినాయి, సరిపోద్ది అనుకోండి నాకు తెలిసి. ఇప్పుడు దీంతో వచ్చరికి ఏంటంటే మనం వచ్చరికి ఇప్పుడు దీని చుట్టుపక్కల ఇలా వేసేద్దాం ఫెన్సింగ్. ఓకేనా, అంటే మన యొక్క బేస్ ఫెన్సింగ్కి అటాచ్ చేసి వేద్దాం. ఎందుకంటే నేను మరీ ఈ కొండ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు, ఎందుకంటే జాంబీ ఏం చేస్తుంటే స్పాన్ అయిపోయి దూకేస్తారు లోపలికి. అందుకే నేను వచ్చరికంటే ఈ ఏరియాలోనే కట్టబోతున్నాను ఫెన్సింగ్ వచ్చరికి. ఓకేనా, అందుకే ఓకే ఓకే ఈ విధంగా అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చరికి ఈ విధంగా వేద్దాం ఫెన్సింగ్. ఈ గ్రాస్ అసలు నాకు ఎంత చిరాకంటే చెప్తాను, అసలు ఈ గ్రాస్ పని చేస్తాను. ఇంటికి వెళ్ళి వాటర్ ప్యాకెట్ తెచ్చుకొని వస్తా. కానీ వాటర్ ప్యాకెట్ మన దగ్గర ఉంది కదా. ఓ సారీ. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇలా వాటర్ ప్యాకెట్ వేసాం అనుకోండి, మీకు ఎప్పుడైనా గ్రాస్ ఏమైనా ఇబ్బంది పెడుతుంది అనుకోండి, ఈ విధంగా ఒక వాటర్ ప్యాకెట్ ఇలా వేసారనుకోండి, సింపుల్గా చుట్టుపక్కల ఉన్న ఏరియా గ్రాస్ మొత్తం పోద్ది. ఇదే కేసు గ్రాస్ తీయడం కదా సింపుల్ టెక్నిక్ అనమాట. సో ఈ టెక్నిక్ అయితే అందరూ ఫాలో అవ్వండి. ఓకే, ఇదే కేసు చాలా సింపుల్గా చూసారా కేసు ఎంత సింపుల్గా గ్రాస్ అనేది అయితే పోతుందో. ఈ టెక్నిక్ అయితే అందరూ ఫాలో అయితే అవ్వండి. ఓకేనా, గ్రాస్ ఎప్పుడైనా తీయాలంటే. ఓకే, ఇంకా ఇక్కడ సీడ్స్ అయితే ఉన్నాయి కదా, కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొత్తానికి వచ్చరికి మొత్తం వర్క్లోకి అయితే చేద్దాం. ఓకే, ఈ విధంగా ఫెన్స్ అయితే చేద్దాం. ఆల్రైట్ గైస్, ఫైనల్ వచ్చరికి రెడీ అయితే అయిపోయింది అనమాట.
ఇక్కడ మనం వచ్చరికి అంటే మన హౌస్ లోపల నుంచి ఎంట్రన్స్ పెడద్దాం, ఎందుకంటే బయట నుంచి పెడితే రిస్క్ అనమాట, నైట్ కూడా అయిపోతుంది. ఓకే, మనం వచ్చరికి మన బేస్ లోపల నుంచి పెడదాం ఎంట్రన్స్, ఎందుకంటే బయట నుంచి కాకుండా లోపల నుంచి రేట్ వెళ్ళిపోవచ్చు కదా విలేజెస్ దాంట్లోకి. ఓకే, లోపల నుంచి అయితే పెడతాం. మనం ఏంటంటే ఒక ఫెన్స్ గేట్ అయితే క్రాఫ్ట్ చేయాలి. ఓకే, ఫెన్స్ గేట్ అయితే రెడీ. ఓకే, ఇప్పుడు దీన్ని వచ్చరికి అయితే మనం అయితే అక్కడైతే పెట్టాలన్నమాట. ఓకేనా, ఇంకా ఎక్కడే గ్యాస్ మనం అయితే వచ్చరికి అక్కడ ఎంట్రన్స్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, యా, ఓకే, ఫైనల్ ఎంట్రన్స్ కూడా అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, చక్కచక్కల్లో స్లీప్ వేస్తాం, ఇంకా నైట్ అవ్వలేదు. ఓకే, ఇంకా మన దగ్గర ఏమన్నా గ్యాస్, మన దగ్గర ఊలు ఉన్నాయి, ఏమన్నా ఊలు లేదు, మన దగ్గర ఊలు కావాలి ఇప్పుడు మనకు అర్జెంటుగా. ఊలు విషయంకి వస్తువులకి మనకైతే మరి ఊలు అయితే బ్లాక్ పూల్ ఏదో ఉంది ఒక ఊలు, అంతే, అంత మించి మన దగ్గర పెద్ద ఊలు అయితే ఏం లేదు. కరెక్ట్ చేద్దాం, ఇంకా షీప్స్ ఉన్నాయి కదా వాళ్ళని చంపి అలా కరెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ముందు స్లీప్ వేసేద్దాం. ఓకే, ఓకే, సో మొత్తానికి వచ్చేసరికి ఏంటంటే మనకైతే ఇప్పుడైతే అర్జెంట్గా ఊరైతే కావాలన్నమాట. సో దానికోసం మనైతే బయటకు అయితే వెళ్దాం. ఓకే, ఇంతకీ ఎక్కడ మరి మనకైతే షీప్స్ అయితే మరి ఎక్కడ ఉన్నాయి షీప్స్, ఎక్కడ తిరుగుతాయి కదా ఎక్కడ చూడాలంటే మనం ఎత్తుక్కోవడమే. ఓకే, షీప్స్ కావాలి ఇప్పుడు నాకు. షీప్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ విలేజెస్ పెన్లో ఉంటాయి కదా, విలేజెస్ ఫెన్సింగ్స్లో ఉంటాయి కదా కొన్ని షీప్స్. ఓకే, ఇంకోండి ఇక్కడ ఏదో 2 షీప్లు ఉన్నాయి. ఓకే, సో ఈ షీప్ నుంచి చంపుదాం. ఓకేనా, 3 ఉన్నాయి, బయట కూడా తిరుగుతుంది, ఫస్ట్ బయట తిరుగుతుంది చంపేద్దాం, ఎందుకంటే మళ్ళీ దస్కి అయిపోద్ది కదా. ఓకే, వచ్చింది. నెక్స్ట్ విలేజెస్ ఫెన్సింగ్లో ఉన్న 2 షీప్లను కూడా చంపేద్దాం. ఓకే, ఆల్రెడీ గేస్ మొత్తానికి వచ్చేసరికి అయితే చంపేసాం విలేజెస్ షీప్స్ని. ఓకే, ఇప్పుడు ఇంకా అబ్బా హెల్త్ అయిపోయింది. ఓకే, హంగర్ ఎక్కువ వస్తుంది. ఓకే, కేసు ఫస్ట్ టైం ఏదంటే గోల్డెన్ క్యారెక్టర్ క్రాఫ్టింగ్ చేసుకున్నానండి. మనకి ఇప్పుడు గోల్డ్ చాలా ఇంపార్టెంట్ కేసు, ఎందుకంటే ఇప్పుడు నేను గోల్డెన్ యాపిల్ క్రాఫ్టింగ్ చేయాలి, అందుకే ఇప్పుడు గోల్డెన్ క్యారెక్టర్ చేసుకోవాలి అనమాట నా ఫుడ్ సోర్స్ కింద. ఓకే, ఎందుకంటే విలేజెస్ని నార్మల్ వేసుకొని క్యూర్ చేయండి, అయితే ఇప్పుడు గోల్డెన్ క్యారెక్టర్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ మన పనిలో మనం ఉన్నాం. ఓకే, ఓకే, మొత్తానికి వచ్చేసరికి మనకు కొంచెం బుల్లెట్ దొరికిందనమాట. ఓకే, ఇప్పుడు దీంతో మనకైతే 2 ఊలు దొరికిందా, అంతే 3 ఊలు దొరికింది మనకైతే. ఓకే, 3 ఊలు అయితే ఇంకొక ఎక్స్ట్రా బెడ్ అయితే క్రాఫ్టింగ్ అయితే అవుద్ది అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు బెడ్ చేస్తాం. ఓకేనా, ఓకే, ఇంకొక బెడ్ రెడీ. ఇంకా మనకి ఊలు ఎంత ఉంది కదా, చెస్ట్లో కొంచెం ఊలు పెట్టినట్టాను నేను. ఓకే, ఎంత చూద్దాం, ఏ చెస్ట్లో పెట్టాను ఊలు నేను, ఏ చెస్ట్లో ఉండదు కేసు ఊలు, ఇందులో పెట్టాను నేను, అందులో ఉంటుంది ఊలైతే. మరి లేదు ఊలు నేను ఇందులో పెట్టాను, కానీ పని చేద్దాం, స్పైడర్ స్టింగ్ని ఊలు చేసుకోవచ్చు కదా. ఒక 8 తీసుకుందాం, దీన్నే ఊలు కింద మ్యాచ్ చేద్దాం. తర్వాత మనం ఎప్పుడు షీప్ ఫామ్, ఎప్పుడు స్పైడర్ ఫామ్, షీప్ ఫామ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి మళ్ళీ ఆ స్టింగ్స్ అనేవి వచ్చేస్తాయండి. ఓకే, ఓకే, ఊలు రెడీ. ఇప్పుడు మనం ఏంటంటే వీటన్నిటి ఏంటంటే డై అయితే చేయాలన్నమాట. మనకి ఫ్లవర్స్ ఉన్నట్టు ఇక్కడ చెస్ట్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా మన చెస్ట్లో డై చేయడానికి. అబ్బా ఇక్కడ పెట్టేసాను ఏంటిది, సారీ. ఓకే, సో ఇక్కడ మనకైతే ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయి, బ్లూ డై ట్రెండ్ ఉన్నాయి. ఫ్లవర్స్ విషయంకి వస్తువులకి మనకైతే మరి ఓకే బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి గ్యాస్. అలాగే మన దగ్గర డై కూడా అయితే ఉంది, కింద చెస్ట్లో డై పెట్టాను ఆల్రెడీ, డై కూడా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా డైలోకి మ్యాచ్ చేద్దాం. ఓకేనా, 3 డై అయితే వచ్చినాయి. ఇక్కడ బ్లూ బెడ్ కూడా క్రాఫ్టింగ్ చేద్దాం. గ్యాస్ బ్లూ బెడ్ ఎందుకు గ్యాస్ ఎల్లో బెడ్ చేద్దాం, ఎందుకంటే బ్లూ బెడ్ మళ్ళీ నా బెడ్ కలర్ వాళ్ళ బెడ్ కలర్ సేమ్ అయితే అయిపోద్ది అనమాట, అందుకే ఎల్లో బెడ్ చేయొచ్చులేండి. ఓకే, ఎందుకు మన బెడ్ కలర్ వేరియస్ బెడ్ కలర్ సేమ్ పెట్టడం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, అంటే నా బెడ్ ఏదో వేరియస్ బెడ్ ఏదో అని. ఓకే, సో ఈ విధంగా ఫైనల్ పెట్టేసాం. ఓకే, సో 2 ఎక్స్ట్రా బెడ్స్ అయినాయి. మొత్తానికి మన దగ్గర ఉన్నాయి 3 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 4 3 ఉన్నట్టు ఉన్నాయి మన దగ్గర, 3 ఉన్నాయి మొత్తానికి. ఇప్పుడు 2 బెడ్స్ వచ్చేసరికి మనకంటే 5 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ బెడ్స్ కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బెడ్స్ వచ్చేసరికి అంటే బాబు మీ వర్క్ అన్నీ నేను అక్కడ ఏం చేస్తాను, నేను ఎంత ఎక్కడికి అడగొచ్చేయండి. ఓకే, సో ఈ విధంగా ఎక్కడైతే ప్లేస్ చేద్దాం కదా బెడ్, ఒక 1 బ్లాక్ గ్యాప్ అయితే ఉండాలి తెలిసి. ఓకే, ఇక్కడ పెడదామా, ఇక్కడ పెడదాం. ఓకే, ఎందుకంటే జంప్ చేసి దూకేకెళ్ళదు ఇక్కడ నుంచి, దూకేకెళ్తున్నారు ఇక్కడ. అమ్మో నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి.
లొకేషన్ మార్చాలి, లేదంటే ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు విలేజర్స్. అమ్మో, ఒక బ్లాక్ గ్యాప్ పెట్టడం బెటర్. ఓకే, యా ఎక్కడ అక్కడ బాగానే ఉంటుంది కదా. యా ఓకే, ఇక్కడ బాగానే ఉంటుంది. వీళ్ళు ఎక్కి వచ్చారేంటి లోపలికి? ఓకే, ఏం పర్లేదు. ఓకే, పక్కన కూడా ఒక బెడ్ పెడదాం. యా ఇక్కడ కూడా ఒకటి. ఓకే, ఫైనల్లీ డన్. ఓకే, ఇంకా మన దగ్గర ఇంకో 3 బెడ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ప్లేస్ చేద్దాం అక్కడ ఈ విధంగా. ఎందుకంటే విలేజ్ వచ్చరికి అంటే మేము ఈ బ్లాక్స్ ఎందుకు గ్యాప్ చూస్తుంటే ఇక్కడైతే విలేజ్కి వచ్చరికి అంటే వర్క్ స్టేషన్ అయితే పెట్టబోతున్నాం అనమాట. ఓకేనా, సో ఇంకా ఒక 1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి అయితే పెడుతున్నాం. ఓకే ఓకే, ఇంకొక బెడ్ ఈ విధంగా ఒకటి. ఓకే, ఫైనల్లీ వీఆర్ డన్. ఓకేనా, మొత్తానికి 5 బెడ్స్ అయితే పెట్టాము. ఈ ఎల్లో బెడ్ మధ్యలో పెడితే బాగుంటుంది కదా, అంటే కొంచెం కొంచెం సీనియర్ లీడర్ విలేజర్కి అయితే ఇక్కడ పెడదాం. ఓకే, అంటే పెద్ద విలేజెస్కి అయితే ఇక్కడ పెడదాం, అంటే లైబ్రరీ టైప్ ఆ టైప్ విలేజెస్కి అనమాట. ఓకేనా. ఉరే 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 ఎలా ఎక్కి సరిపోయారు అది. ఉరే ఒరే 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 బయటికి ఎందుకు వెళ్ళేవరా నువ్వు? ఒరే ఒరే చెప్పేదన్నా విలేజరు, బయటికి మాత్రం అలాగ ప్లీజ్. లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. బయటికి వెళ్ళామేంట్రా? ఒరే విలేజరోడా, ఒరే 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 ఇటు ఆడికి వెళ్ళిపోతున్నాడు. ఒరే లోపలికి వెళ్ళిపో ప్లీజ్. నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావా? చేతిలో ఫెన్సింగ్. ఒరే ఒరే ఏంట్రా ఇది? ఒరే ఒరే లోపలికి వెళ్ళిపోండి. అది వెళ్ళిపోయిపో. మీ తలకాయ పోటీ వల్లరా బుర్ర తినేసారు కదరా బాబు. ఈడేటీడు ఈడెక్కడ ఎక్సైడ్ వెళ్ళాడు ఎక్కడ? ఓకే, అర్థమైంది నాకు. ఆ చెస్ట్ మీద నుంచి ఎక్కేస్తున్నారా? ఓకే, ఇది విషయం. మీ అర్థం వల్ల ఇప్పుడు ఎక్కడ దమ్మున్న మొబైల్ అయితే మీరు కదా. ఒరే 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 ఆర్మర్ ఒరే 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 నువ్వు బయటికి వెళ్ళిపోతున్నారా బాబు? ఒరే 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 లోపలికి వెళ్ళాలి, నీకు దండం పెడతానరే. ఒరే లోపలికి వెళ్ళి ప్లీజ్, ఐ బెగ్ యూ, లోపలికి వెళ్ళు. అది ఓకే, ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు బయటికి రండి. మీరు దమ్మున్న లేదు, ఇప్పుడు బయటికి రండి. మీరు ఇప్పుడు రాలేదు, ఎందుకంటే చెస్ట్ ఎక్కి వచ్చేస్తున్నారు చూడండి. అసలు గమనించగా మన అసలు చెస్ట్ ఎక్కి దిక్కేలా వచ్చేస్తున్నారు. అమ్మో, వీళ్ళతో వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి బాబు. విలేజర్కి వెళ్ళినాము. అమ్మో వీళ్ళు మరి ఎప్పుడు ఎస్కేప్ అయిపోదామని చూస్తున్నాం చూడండి. వేసి వెళ్దాం మహాబాబులు మాత్రం వీళ్ళతో చేతుకోవాలి కొంచెం. ఓకే, మనం ఏంటంటే లోపలికి అయితే వెళ్ళి సో గోలెమని పెడదామా? క్రాఫ్టింగ్ గోలెం వద్దులేండి, ఎందుకంటే గోలెమని పెడితే ఏమవుతుందంటే జాంబీస్ స్కెలిటన్స్ బయట నుంచే కొడేస్తాయి గోలెంని. లోపలికి గోలెంకి ఏంటంటే ఓన్లీ ఇన్నర్ రేంజే కదా, అవుటర్ రేంజ్ కొట్టడు కదా గోలెం మనకి. ఓకే, ఇప్పుడు వచ్చరికి అంటే మనైతే ఇంకొక బెడ్ అయితే అవుద్దాం మనకు క్రాఫ్టింగ్. ఇంకో బెడ్ అవుతుంది, మనం అడిగి చేస్తాం కదా బెడ్. అంతే, మనకి ఇంకా క్రాఫ్టింగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, అంతే. మన దగ్గర అయితే బో కూడా అయితే ఉంది, బో కూడా రిపేర్ చేస్తాను వచ్చరికి. అంటే రిపేర్ అయితే అయిపోయింది మన పవర్ 1 బ్రేకింగ్ టు పవర్ 1 బో అయితే. ఓకే, అరే నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావరా? ఒరే నువ్వు మీ పేషెంట్ బయటికి అంతా ఎలా వెళ్తున్నారు మీరు? అబ్బా ఇంకెళ్ళిపోతున్నారా బయటికి మీరు? ఇది అనమాట విషయం. ఫెన్సింగ్ అలాగేసి వాళ్ళకి. ఒరే ఎందుకురా రే రే ఒరే రే ఎక్కొద్దు. ఒరే సైక్కుగలరా? ఒరే 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 మిమ్మల్ని కష్టపడి లోపల తెచ్చి మీకు ఫుడ్ పెట్టి మిమ్మల్ని జాబ్స్ ఇచ్చి మిమ్మల్ని మేపుతుంటే బయటికి పోతారేంట్రా? ఒరే వామ్మో, ఇంత డేంజర్గా ఉన్నారేంట్రా మీరు? ఓకే, బెడ్ నుంచి ఎక్కేస్తున్నారు. ఎత్తవల్లారా ఇంత కకృతిగళ్ళు ఉన్నారేంట్రా బయటికి పోవడానికి? ఏం బయట అంతే ఉన్నారా ఎత్తవల్లారా మీ కకృతిగళ్ళు? బయటికి పోదామని చూస్తున్నారు బాబు వీళ్ళు. అమ్మో ఒరే మీ బెడ్ ఇక్కడ అసలు ఉంచంరా బాబు. రే ఉన్న వాళ్ళు అందరూ బయటికి పోతున్నారేంట్రా బాబు? నువ్వు బయటికి ఉండి ఏం చేస్తున్నావు? నువ్వు లోపలికి రా, నువ్వు ముందు లోపలికి రా, నువ్వు లోపలికి రా. నీ అబ్బా లోపలికి రా, లోపలిగా లోపలిగా రే. ఊరే ఒరే బయటికి వెళ్ళకు. అంతే. ఓకే, ఇంకో విలేజ్ ఉంటాడు ఆడేడి ఇక్కడ ఉన్నాడు. ఓకే, పాలేదు గెస్ట్ నలుగురు లోపల ఉన్నారు. ఒరే మీకు అసలు ఒరే ఛాన్స్ ఎత్తే ఎప్పుడు బయటికి పోదామని చూస్తున్నారు కదరా బాబు, సైకోగల్లారా. ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా కకృతికి వెళ్ళారా బాబు మీరు?
అమ్మో, నువ్వేట్రా నువ్వు నైట్ అయితే లోపలికి వెళ్ళకుండా ఎక్కడేం పీక్తున్నావు? నైట్ అయితే లోపలికి వెళ్ళకుండా ఎక్కడేం పీక్తున్నావు? లోపలికి అత్తవా లోపలికి వెళ్ళి నీ అబ్బా. రే విలేజర్లో ఎంత కుర్తిగా ఉన్నారంటారా బాబు మీరు. ఒరే ఎక్కడేం పీక్తారా నాకు అర్థంగా కొడుతాను. ఒరే 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 ఏంట్రా ఇది? నేను పట్టించుకుని వేసి ఎదవాలని నేను లోపలికి వెళ్ళినా నేను పడుకుంటాను. ఇలా మరి దూరంగా కలిసి బెడ్లోకి రాకుండా చేసి పడుకున్నా రాత్రంటే పడుకోరే బాబు. సరే అండి సార్ పడుకుంటే పడుకోకపోతే మనకి ఎందుకు. ఓకే మన పని మనం చేసుకున్నాం అంతే. నువ్వు అసలు విలేజ్ నీ బేసిక్ నువ్వు వెళ్ళి అసలు నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నీ ఇక్కడ ఈ పని అయిపోయింది. ఇక్కడ నీ బేస్ లోపలికి నువ్వు వెళ్ళాలి. ఇంకేం ఏమగలం వేసి అసలు ఏం ఇంకేం ఏమగలని చెప్పండి. ఎంతగా ఘోరం కోరలేదు. ఓకే ఏం చేయగలం కానీ వీళ్ళందరూ ఆఫ్ సైడ్ వేయాలనేది చెడుకు వచ్చేస్తున్నారు. ఓకే ఓకే అవును నేను ఒక బెడ్ తీస్తాను కదా బెడ్ అందుకే పడుకోలేకపోయాడా ఒరే సాయరా తిట్టేసాను. ఓకే ఓకే ఇప్పుడు మనం వస్తారు అంటే ఇంకొక బెడ్ ఎక్స్ట్రా అయితే వేయాలి. ఎక్కడేద్దాం బెడ్? ఇక్కడ ఫస్ట్ బెడ్ ఇక్కడ, సెకండ్ బెడ్. ఓకే మధ్యలో బెడ్ ఇంకో బెడ్ వేస్తాం కదా ఎక్కడ మధ్యలో బెడ్. ఓకే నెక్స్ట్ ఎక్కడో బెడ్ అంతే గేస్. ఇంకా అంతకు మించి నాకు బెడ్లు అయితే ఏను. ఓకేనా ఎక్కడో బెడ్ వేసేద్దాం. నువ్వు ఎక్కడ పడుకోరా బాబు నువ్వు ఎక్కడ పడుకో అక్కడ కాదు. ఓకే సరిపోయింది. ఓకే మొత్తానికి వచ్చాకంటే బెడ్లు అయితే రెడీ చేస్తాం. ఇప్పుడు ఈ అదవాళ్ళందరికీ ఇప్పుడు వర్క్ స్టేషన్లు గట్టా రెడీ చేయాలన్నమాట. కొంచెం డిఫికల్ట్ టాస్కే. డిఫికల్ట్ అంటే ఏం లేదు గేస్, అంత కష్టమైన పని ఏం కాదు. ఆర్మోర్ ఒకటి అక్కడ పెట్టేద్దాం. ఓకే ఆర్మోర్ ఒకటి ఇంకేం జాబ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. లైబ్రరీని ఒకటి కావాలి కదా నాకు, ఎక్స్ట్రా లైబ్రరీని కావాలి నాకు ఇప్పుడు. లైబ్రరీని ఒకడు. ఓకే ఇప్పుడు నాకు లైబ్రరీని ఎలా క్రాఫ్టింగ్ చేయాలి? లెక్టర్ని ఉంటుంది ఒకటి. లెక్టర్ని అది ఎలా క్రాఫ్టింగ్ చేయలేదు రెసిపీ నాకు తెలియదు. లెక్టర్ను బుక్స్ ఏమైనా పెట్టాలి అంటే దాంట్లో చూద్దాం ఒకసారి. లెక్టర్ని రెసిపీ అంటే ఓకే నాకు బుక్స్ పెట్టి ట్రై చేద్దాం. రెసిపీ అని అన్లాక్ అవుద్దామో లెక్టర్ని. అరే బుక్స్ తీసుకున్నాం చేతిలో, బుక్స్ పేపర్ కూడా మన చేతిలో వేసుకున్నాం. ఓకే ఓకే ఇప్పుడు లెక్టర్ని క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకేనా మీరు బాగుపడరా. ఓకే నా ఇల్లు దూరిపోయి. ఓకే ఇప్పుడు వచ్చాకంటే కార్టోగ్రాఫర్ ఉంది. కార్టోగ్రాఫర్ కొంచెం ఇంపార్టెంటే, కార్టోగ్రాఫర్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు లెక్టర్కి బుక్స్ ఏమైనా కావాలా? ఓకే లెదర్ అని ఉందంటే మనకి ఇప్పుడు లెదర్ కావాలి కదా సజ్జానికి. చిన్నగా లెదర్ తెచ్చుకుందాం వెళ్ళి. ఆయన మనం కొవ్వు కావాలి మనకి. అబ్బా షీపులు కావాల్సినప్పుడు ఏమో షీపులు దొరకవు, కొవ్వులు కావాల్సినప్పుడు కొవ్వులు దొరకవు. ఇది ఎక్కడ లాజిక్ గేస్ బాబు ఇది మరి ఘోరం. కాకపోతే ఎక్కడ తిరుగుతాను గ్యాస్ కౌస్ పర్లేదు. ఓకే కౌస్ చూద్దాం అక్కడ ఉన్నాయి. ఆల్ రైట్ గ్యాస్ ఫైనలీ కొవ్వు అయితే దొరికిందన్నమాట. అబ్బా ఒక్క కొవ్వు కదా 2 కొవ్వులు. అబ్బా ఎన్ని గ్లిచ్ అయిపోయినాయి. ఒక కొవ్వులు ఇంకో కొవ్వు పోనీ 2 కోసే కదా చంపేద్దాం. ఏం ఇచ్చింది కొవ్వు? అబ్బా లెదర్ ఇవ్వకుండా తెప్పించేసుకుందామనే నేను ఊరుకుంటానా మరి? నువ్వనే ఇవ్వాలి నాకు లెదరు ఇచ్చినట్టు ఉంది. ఇచ్చింది గ్యాస్ ఒక లెదరు. దీంతోనే మనం ఇంకొక బుక్ క్రాఫ్టింగ్ చేసుకోవడం అంతే. లెక్టర్కి వచ్చరికంటే ఒక బుక్ షెల్ఫ్ సరిపోదు కదా. లెటర్ బుక్ షెల్ఫే కావాలా? ఏమో కదా నా లెటర్ని మరి ఏదో క్రాఫ్టింగ్ చేసాం కానీ మర్చిపోయాను లెటర్ని ఎలా క్రాఫ్టింగ్ చేయాలి. నాకైతే ఇప్పుడైతే అసలు గుర్తులేదు లెటర్ని మరి ఎలా చేయాలో. చూద్దాం ఎలా చేయాలి మరి లెటర్ని. ఓకే మొత్తానికి వచ్చరికంటే ఇక్కడ పోతే వచ్చాం. ఇప్పుడు బుక్ షెల్ఫ్ ఒక బుక్ క్రాఫ్టింగ్ చేద్దాం అంతే. ఓకే బుక్ షెల్ఫ్ రెడీ. ఇప్పుడు ఓకే ఓకే స్లాబ్స్ కావాలి ఎలక్ట్రానికి. ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే స్టోన్ కట్టర్ అయితే కావాలి. స్టోన్ కట్టర్ అవసరం లేదులేండి, మనం నార్మల్గా చేసుకోవచ్చు స్లాబ్స్. స్టోన్ కట్టర్ కూడా తెచ్చుకుందాం ఇంకా ఎందుకన్నా మంచిది. ఓకే నేను ట్రాక్టర్ క్రాఫ్టింగ్ చేస్తున్నాను స్లాబ్స్ అని. ఓకే ఓకే ఫైనల్ ఎలక్ట్రిక్ రెడీ అయిపోయిందన్నమాట. ఎలక్ట్రాన్ ఒకటి, నెక్స్ట్ కార్టోగ్రఫీ టేబుల్ ఒకటి, మొత్తం నెక్స్ట్ ఆర్మర్ ఒకటి. ఇంకా ఇది ఉన్నారు కదా జాబ్స్ ఇవ్వాల్సిన వాళ్ళు. ఇంకోటి అయితే బ్రేవర్ ఉన్నాడు కదా ఒకటి. బ్రేవర్ వేస్ట్లే అండి. ఓకే బ్రేవర్ ఒకటి వేస్ట్. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ స్మిత్ ఒకటి కావాలి మనకి, అంటే వెపన్స్ కట్ట ట్రైన్ చేసుకుని మనకైతే బ్లాక్ స్మిత్ కావాలి ఒకడు. బ్లాక్ స్మిత్ కూడా ఉన్నాడు మనకి. అంతే కదా నలుగురికి 4 ఉన్నాయి. మరి 5వ వాడికి ఏమి ఇద్దామంటే 5వ వాడికి మరి 5వ వాడికి వచ్చేసరికి అంటే మరి 5వ వాడికి కూడా లైబ్రరీనే ఇవ్వాలి నేను. ఓకే
చేద్దాం కదా ఏదోడికి చూద్దాం ఏదోడికి ఏదో జాబ్. ఓకే ప్రస్తుతానికి నలుగురికి జాబ్స్ ఇచ్చేద్దాం. అరే మీరు లోపలికి వచ్చాను దయచేసి. ఓకే ఇది లైబ్రరీ గడి హౌస్ అనమాట. ఓకే ఒరే జాబ్ ఎవరో ఒకటి తీసుకోండి మీకోసం జాబ్ పెట్టిన ఇక్కడ. ఫస్ట్ ఈ జాబ్ అన్ని క్లియర్ చేసేయాలి నేను అర్జెంటుగా. ఎంతకే జాబ్ క్లియర్ చేసి ఐడియల్గా ఉంచాలి నేను. ఓకే బ్రీయింగ్ స్టైన్ ఇక్కడ తీసేద్దాం. ఓకే ఇది కూడా ఒకటి తీసేద్దాం ఇక్కడ. ఇంకేమైనా జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎవరైనా లైబ్రరీ అయ్యాడా? ఓకే బ్లాక్ స్మిత్ కూడా తీసేయాలి. మొత్తం అన్ని జాబ్స్ తీసేయాలి మన దగ్గర ఉన్న అన్ని జాబ్స్. లైబ్రరీ ఎవడన్నా లైబ్రరీ అయ్యాడా? ఒరే నీకు లైబ్రరీ జాబ్ ఉంది అక్కడ, నువ్వు జాబ్ లేకుండా ఉండకరా అలాగా. అక్కడ నీకోసం మంచిగా జాబ్ పెట్టాను నేను. వెళ్ళి తీసుకోవాలి. అది అయిపోయాడు. ఒరే లైబ్రరీ వెళ్ళు నీ పని నువ్వు చేయి. ఓకే ఆర్మర్ అయిపోయాడు. ఈడేంటి కార్టోగ్రాఫరా? నువ్వేనా బ్రో కార్టోగ్రాఫర్? ఓకే కార్టోగ్రాఫర్. ఓకే ఫైనల్ నలుగురికి అయితే రెడీ అయ్యారు. ఇప్పుడు ఆర్మర్ జాబ్ తీస్తాను కదా, ఇంకా ఆర్మర్గా ఉన్నాడు. సర్లేండి ఓకే ఇక్కడ పెడదాం ఆర్మర్ గడికి. ఎలా వచ్చారా బాబు ఆర్మర్? నువ్వు అక్కడ నీ కార్టోగ్రాఫర్ గడు ఒకటి ఇక్కడ పెడదాం. సరిపోయిందరా? ఓకే ఎక్కడేమో బ్రీవింగ్ గడికి బయవర్ గడికి. ఓకే ఒరే మీరు ఇటు సైడ్కి వచ్చండి అందరూ. సరే మీరు ఒరే ఇంకంటే 5 ఉన్నారు కదా మొత్తం. 5 కానీ 4 ఉన్నారు ఏంటి? ఓకే ఓకే వెళ్ళిపో కార్టోగ్రాఫర్ నోడికి వెళ్ళిపో. కార్టో వెళ్ళిపో అంతే 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 లోపలికి వెళ్ళిపోండి. ఒరే కార్టో ఇలా 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 ఇది దారి అంతే చాలరా అంతే. థ్యాంక్స్ రా బాబు. అందరికీ అందరూ లోపలికి వెళ్ళిపోయారనమాట. ఊరే బయటకు వచ్చేస్తున్నారా? బయటికి రావట్లేదు. ఓకే ఓకే గైస్ ఫైనల్లీ మొత్తానికి ఏంటంటే విలేజెస్కి అయితే జాబ్స్ అయితే ఇస్తాం అనమాట. సో ఏదో ట్రేడింగ్ చేద్దాం. సో ఏం ట్రేడ్ ఇస్తున్నావు ఎంతకైనా ఇక్కడ? నేను ఎవరైనా ఎత్తా బుక్ షెల్ఫ్ ఎత్తా నాకు అవసరం లేదు బాబు. నీ ట్రేడ్ రీసెర్చ్ చేయాలి దాన్నాడు. అంటే పిచ్చి పక్కువ ట్రేస్ చూడండి నీకు ఎలా కనబడుతుంది నీ మొఖం. నేను తీసుకో. ఇప్పుడేమి ఇచ్చాడు ట్రేడ్? నేను ఎత్తా ట్రేడ్ బ్రెయిన్ ఆఫ్ అప్రాంట్రెస్ ఇచ్చాడు. బాగానే ఉంది. ఎన్చార్ట్మెంట్ అంటే స్పైడర్స్తో ఇచ్చడానికి అయితే బాగుంది. చాలా సూపర్ ఎన్చార్ట్మెంట్ అన్నది ఇది. కానీ స్పైడర్స్ ఓన్లీ ఒక స్పైడర్స్కి మాత్రం ఎందుకు గేస్ వేస్ట్ కదా. స్పైడర్స్కి క్రేవర్స్కి డ్యామేజ్ పెరుగుద్ది దీనివల్ల. కానీ వేస్ట్ గేస్ లేదా మాకు షార్ప్నెస్ 5 లాంటి. అబ్బా కార్టోగ్రాఫర్ బాబు నువ్వు లైబ్రరీ అని ఎవడేయాడు? కార్టోగ్రాఫర్ ఎందుకు అయ్యి నువ్వు? కార్టోగ్రాఫర్ జాబ్ ఎవడవుతున్నాడు నీకు? నాకు అర్థం కాగలుగుతాను. లైబ్రరీ తీసుకో బాబు. కార్టోగ్రాఫర్ ఎవడు ఇచ్చారా నీకు? అర్థంగా అడుగుతాను కార్టోగ్రాఫ్ ఎందుకు అయ్యో. ఓకే ఆ విలేజ్లో జాబ్స్ ఉన్నాయి ఇది వేసుకుంటున్నారు కదా. ముందు అవి పగల కొట్టాలి వేసి ముందు వీళ్ళకి. అవి పగల కొట్టకపోతే వీళ్ళందరూ ఆ విలేజ్లో ఉన్న జాబ్స్ అనేది తీసుకుంటున్నారు ఈతలో. ఇది ఓకే అప్పుడు అర్థమైంది. ఈ కార్టోగ్రాఫర్ జాబ్ తీసుకుంటున్నాడు ఈ పప్పుగడు. ఓకే అర్థమైంది. మ్యాప్సా? అన్నోన్ మ్యాపా? ఏం మ్యాప్స్ ఉన్నాయి ఇంట్లో చూద్దాం అక్కడనే. మ్యాప్స్ అంట. ఓకే బాగానే ఉంది కదా మ్యాప్స్ దొరికినాయి. ఓకే అన్నోన్ మ్యాప్ ఏంట్రా? ఏంటిది? ఓకే విలేజ్ మ్యాపే కదా ఇది. అంతగానే ఉంది ఇందులో. అన్నోన్ మ్యాప్ అంటున్నాడు. ఈ మ్యాప్ చూద్దాం. ఇది విలేజ్ మ్యాపే కదా. ఇంకేమన్నా అంతకాదు ఇందులో. ఏం లేదు ఇందులో. ఓకే అప్పుడు మొత్తానికి మనం అయితే ఇక్కడ ఎంతకే ఇంకా అంతే. ఇంకా జాబ్స్ తీసుకోగలిగే జాబ్స్ ఇంకా ఇది హౌస్లో ఏం లేవు. ఇది ఎవడ హౌస్ ఎంతకే? ఇందులో ఏమైనా జాబ్స్ ఏం లేవు కదా. లేవు ఇందులో ఏం లేవు. ఏదో పెద్ద ఇంట్లో అని చెప్పి వస్తాం కానీ ఇక్కడ ఏం లేదు డొల్ల. ఓకే ఇక్కడ కూడా బెడ్ తీసుకుందాం. ఓకే చాలా బెడ్లు ఖాళీగా ఉన్నాయి కదా ఇక్కడ. శాబ్లింగ్ తీసేద్దాం. ఓకే ముఖ్యంగా ముందు మా ఇన్వెంటరీ ఖాళీ చేయాలి కదా. లేకపోతే మా ఇన్వెంటరీ ఫుల్ సామాన్లతో నిండిపోయింది బొమ్మ చూడండి. ఓకేనా ఇక్కడ మొత్తానికి కార్టోగ్రాఫర్ టేబుల్ కూడా తీస్తాను. ముందు తెలుసుంటే కార్టోగ్రాఫర్ టేబుల్ క్రాఫ్టింగ్ చేసి చేయబోతుంది. నేను అవసరంగా ఒకటి ఎక్స్ట్రా క్రాఫ్టింగ్ చేస్తాను ఏంటి ఈ కార్టోగ్రాఫర్ టేబుల్ పెట్టేద్దాను. ఓకే అండి అలా కార్టోగ్రాఫర్లోకి ఇద్దాను. కార్టోగ్రాఫింగ్ చేసి ఇద్దాను. కార్టోగ్రాఫర్ని పెడదానండి ఎందుకు. ఓకే ఇక సక్సెస్ఫుల్గా అక్కడ అయ్యాడా? లైబ్రరీ అయ్యాడు. ఓకే లైబ్రరీ బాబు దా. నీ ట్రేడ్లతో నాకు బాగుంది పని ఉంది కానీ దా. ఎందుకు ఏం ట్రేడ్ ఎత్తున్నావు నువ్వు? అదే ఇదేంటి ఏం ట్రేడ్లు రా బాబు ఆగండి చూద్దాం ఇంకా ట్రేడ్ ఎత్తున్నాడు బాబా. నా ఇన్వెంటరీకి యాడ్ చేయాలి అర్జెంట్గా. ఈ సీడ్లా అక్కడ బయట పెడేద్దాం. నాకు ఎందుకు ఈ సీడ్లతో పని. ఓకే ఎక్కడ పెడదాం? ఓకే ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? ఓకే అయ్యావా? ఒరే లైబ్రరీ నడి పోయారా?
ఈడు బ్లాక్ స్మిత్ అయిపోతున్నాడు ఏంటి? ఈడు ఏమవుతున్నాడు ఈడు అసలు? ఏంటి బచ్చరా ఈడు? ఏంటిది? సారీ రా, కావాలని కొట్టలేదు నేను. మ్యాసన్ ఏంటి మ్యాసన్? ఈడు ఏ జాబ్ తీసుకుంటున్నాడు అసలు? ఇదేం జాబ్? ఈ జాబ్ ఏడవుతున్నాడు వీడికి? నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, తర్వాత చూద్దాం. ఓకే, సో అంటే త్వరగా వెంటనే స్లీప్ వేసేసి రేపు వద్దాం. ఓకే, స్లీప్ అయితే వేస్తాం. ముందు ఇన్వెంటరీకి వేసేద్దాం. అండి అసలు మొత్తం ఇన్వెంటరీ అంతా నిండిపోయి ఎలా ఉందంటే అసలు అమ్మో, అసలు మొత్తం ఇన్వెంటరీ మొత్తం క్యారీ చేసేద్దాం. ఓకే, ఈ విధంగా లోపల పెట్టేద్దాం. గేస్ మనకు అవసరం వస్తువులు ఎందుకు గేస్ మన దాంట్లో పెట్టుకోవడం వేస్ట్ కదా. యారోస్ ఇవన్నీ స్లాబ్స్ ఇవన్నీ లోపల పెట్టేద్దాం. ఇదొకటి ఒకటి ఇవన్నీ. ఓకే, ఇన్వెంటరీ ఖాళీ అయితే అయిందనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, లైబ్రరీని తీసుకున్నావు నువ్వు? అరే నీకు ఈ జాబ్ ఎవడెత్తున్నారా నీకు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. ఇక్కడ లైబ్రరీని పెట్టాను కదా. ఎవరికి వేసాడు? నాకు అర్థమైపోయింది ఏడి విషయం ఏంటి. ఇక్కడ ఎవడు విలేజ్లోనే ఇంకే పనికి మంచి జాబ్స్ అయ్యి ఉన్నట్టున్నాయి. ఆ జాబులు తీసుకుంటున్నాడు మహానుభావుడు. లేదంటే ఇంకా నేనే ఏమైనా జాబ్స్ అని పెట్టాను. మ్యాషన్ ఏంట్రా? అదేం జాబ్ రా? ఏ జాబ్ పెడితే తీసుకుంటున్నా? యాన్యువల్ పెడితే తీసుకుంటాడు ఏంటి? ఏమన్నది నేను యాన్యువల్ తీసేయాలి. అక్కడ యాన్యువల్ తీస్తాను ఇంకేమన్నా అంటే యాన్యువల్ కూడా జాబ్ ఏమైనా తీసుకుంటాడు ఏంటి? కదా యాన్యువల్ కాదు, ఇంకా ఏదో ఉంది కేసు. దేనికో ఇటు తీసుకుంటున్నాడు జాబ్. మరి ఆ మ్యాషన్ ఏంటో నాకు తెలియదు. మరి ఎందుకు ఈ జాబ్ తీసుకున్నట్టు నాకు అర్థం అవ్వదు. మరి ఎవడెత్తున్నాడు వీడికి జాబ్ నాకు అర్థం అవ్వట్లేదు. ఈ విలేజ్లో నేను కేసు పనికి మళ్ళీ విలేజ్ దూరం కట్టాలి కదా ఏదన్నా జాబ్స్ కానీ ఏమన్నా దగ్గరికి కడితే ఇదే ప్రాబ్లం. పిచ్చి జాబ్స్ అయితే తీసుకుంటారు కేసు. నాకు అర్థం కలుగుతాను. పాయిజనస్ పొటాటో. ఓకే, ఏం జాబ్స్ కేసు అసలు వెళ్ళాయి. ఓకే, ఇదా స్టోన్ కట్టర్ తీసుకున్నాడా బాబు? ఇది విషయం. ఈ ఏటికైతే అసలు నాకు అర్థం కడుతాను. స్టోన్ కట్టర్ అయినా తీసుకున్నది జాబు. మ్యాస్ట్ అంటే అంతేనా? స్టోన్ కట్టర్ అయినా జాబ్ వాడు ఇంకేమన్నా అయ్యాడా? లైబ్రరీను చూద్దాం. నీకు దండం పెడతాను. లైబ్రరీ వాడా బాబు నీకు? నాకు లైబ్రరీ జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను. నీకు నువ్వేమో పనికి మళ్ళీ జాబ్ ఒకటి తీసుకుంటున్నావు నువ్వు. అయ్యాడా? అవలేదయ్యా. ఇంకా మ్యాథ్స్ నేను రావురే. వామ్మో, ఈయన అసలు రే ఏం జాబ్ రా? నాకు అర్థం కాగలుగుతాను. నువ్వు ఏం జాబ్ తీసుకుంటున్నారా రే? అసలు నువ్వు రే ఎవడెత్తున్నారా నీకు ఆ జాబ్? నాకు అర్థం కడుగుతాను. అసలు ఏం తీసుకుంటున్నావు నువ్వు జాబ్ కింద? అదే నేను పెట్టానండి జాబ్. ఇక నేను కూడా ఇక్కడ ఏం పెట్టలేదే. మరి ఏం తీసుకుంటున్నాడు వీడు? ఫైనాన్స్ కూడా తీసేద్దాం. అమ్మాయి మళ్ళీ ఫైనాన్స్ నుంచి ఆ జాబ్ కూడా తీసుకుంటాడు వీడు. అంతే, ఇక్కడేం లేవు కదా. ఇంకేం జాబ్ తీసుకుంటున్నారా నువ్వు? ఏడికేసాడు మ్యాథ్స్ని తీసుకున్నాడు జాబ్. నాకు అర్థం కడుగుతాను. సర్లేండి గైస్, ఈ పని ఎడుతాం తర్వాత చూద్దాం. ఓకే, సో మొత్తానికి ఈ వీడియోలో వచ్చాకంటే మనమైతే ఫైనల్లీ విలేజెస్ అందరినీ వచ్చాకంటే మనమైతే బేస్లో అయితే పెట్టేస్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చాకంటే మనమైతే వీళ్ళందరైతే క్యూరియస్ చేద్దాం. ఓకే, సో మొత్తానికి ఈ ఎపిసోడ్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఓకేనా? సో గైస్, ఈ ఎపిసోడ్ వచ్చాకంటే ఇంతే అనమాట. సో గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చాకంటే మనమైతే ఫైనల్లీ విలేజెస్ అందరినీ కూడా జాబ్ విలేజ్ కింద మార్చి వాళ్ళని క్యూర్ చేయబోతాం అనమాట. ఎందుకంటే ఆ చేస్తే వాళ్ళు రేట్స్ వచ్చాయి కానీ చాలా తగ్గుతాయి అనమాట. సో గైస్, ఈ వీడియో వచ్చేసరికి ఇంతే అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాడు. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనమైతే మళ్ళీ కలుద్దాం. అందరికీ గుడ్ బై.